మాట వాస్తవం. ఆయన అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనోభావాలు దెబ్బతింటే దాడి చెయ్యరా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మేమేం చేస్తామని కూడా అప్పుడులో ఆయన అన్నారు. అది యాక్సెప్టబుల్. అయితే ఆయన ఏదన్నా మాట్లాడితే ఆయన చట్టం పని తాను చేసుకుపోతుంది. ఇలా ఇళ్ల మీద కొద్ది దాడి చేయకూడదు అని మరి మీ అధినాయకత్వం అయినా చెప్పాలి కదా. ఈ రోజున అద్దాలు పగలగొట్టిన పరిస్థితుల్లో, నిప్పండించిన పరిస్థితుల్లో లోపల ఎవరికన్నా ఏదన్నా జరిగితే మరి టీడీపీ కార్యకర్తలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అలా చేయడం తప్పు కాదంటారా? మద్యం విషయంలో అడ్డంగా దొరికిపోయాడు సార్ జోగి రమేష్. నెక్స్ట్ టైం ఇంకొక 30 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావాలనుకుంటున్నారు కదా. ఏ అయితే వీళ్ళు అధికారంలోకి రాస్తే అది పక్క ఒక ఆడపడుచుగా నేను 30 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడానికి ఈయనకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి, ఒక మినిస్టర్ ఇవ్వడం కోసం ఆయన కోసం ఆయనే పెట్టుకున్న పరిస్థితి ఈరోజు. సంబంధం లేదు. అందులో మా ఒక్క కార్యకర్తని, ఒక నాయకుడిని కానీ మీరు ఎప్పుడు చేస్తారు? మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. మీరు ఏ ఒక్క నాయకుడిని చిన్న ఒక కార్యకర్తని కానీ చెప్పారు లేరు. మాకంత అవసరం లేదు సార్. ఇలాంటి చిన్న రాజకీయాలు, ఇలాంటి చిన్న వ్యవహారాలు, ఇలాంటి పిచ్చి రాజకీయాలు మేము అమరావతి కోసం, ఆడబిడ్డలకు రక్షణ కోసం చూస్తూ ఉంటారు. తప్పు చేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారాలు మొత్తం పక్కదారుల కోసం వీళ్ళు చేయాలి. అంతా ఎవరికి తెలియదు. నల్లలాంటి కబుర్లు, ఈ తల్లిదండ్రుల కబుర్లు ఎవరికి చెప్పాలండి? ఇప్పుడున్న నాలెడ్జ్ చిన్న పిల్లలు కూడా మాటలు అంత. ఉదయశ్రీ గారు, మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. ఒక్కసారి మీ దగ్గర ఒకసారి నెట్వర్క్ ఒక్కసారి సరి చూసుకుని రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. మళ్ళీ మాట్లాడతా మీతో. నేను కొంచెం స్లోగా మాట్లాడితే మీ దగ్గర కొంచెం వినపడుతుంది, కొంచెం రీసౌండ్ వస్తుంది. కొంచెం ఒకసారి రీజాయిన్ అవ్వండి మీరు. ఒకసారి మీ దగ్గర వాయిస్ కొంచెం క్లారిటీ అయితే లేదు. మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే. ఎస్, ఇప్పుడు వినబడుతుంది. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మళ్ళీ మాట్లాడేటప్పుడు కొంచెం వాయిస్ స్లోగా మాట్లాడండి, కొంచెం మొత్తం వినబడుతుంది క్లియర్గా. ఎస్, రేగడి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు. ఏంటిది, ఎందుకు అంబటి రాంబాబు గారు ఎట్లా మాట్లాడాలి, ఎందుకు నారా లోకేష్ గారు ముందుకు కదపాలి, ఇవన్నీ అంటే ఎవరైనా కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఎవరిదైనా తప్పే. అసలు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు మీరు ఏ రకంగా చూస్తారు? సార్, లక్ష్మణరావు గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, నమస్తే. అంబటి రాంబాబు గారు మీరు ఏదైతే ప్లేస్ చేశారో ఆ వీడియోలో ఒక బీపీ సార్. ఆయన అక్కడ అనేది ఏంటంటే, ఎవరైతే తన మీద దాడి చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే కవింపు చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని ఉద్దేశించి చెప్పారు, మీరు వస్తారా, చంద్రబాబు నాయుడు వస్తాడా, చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తాడా అన్న మాట అన్నారు ఆయన. తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను ఫ్లోలో మాట వచ్చింది, నేను అటువంటి మాట వినియోగించుకోకూడదు, సారీ అని కూడా చెప్పారు. దేనికి చెప్పారండి? అమ్మమ్మ కూడా అన్నదా? కాదు సార్, మీరే అంటున్నారు కదా, అమ్మమ్మ కూడా అన్నదానికి సారీ చెప్పారా? చెప్పారండి. మరి కొడాల నాని గారు అయ్యే మాటలు మాట్లాడారు అంతకు ముందు. వినాలి సార్, చెప్పండి. వినండి. కొడాల నాని గారి టాపిక్ కూడా మాట్లాడండి, మీరేం కంగారు పడాల్సి. మీరేమో టీడీపీ అధికార ప్రతినిధి కాదు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కాదు. నేను జనసేన కాదు, టీడీపీ కాదు. మీరు జనసేనలో ఉండి వైసీపీకి వచ్చిన వాళ్ళే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్ని నిత్య సత్యాలు. నేను యాంకర్ అనేది నిజం, మీరు జనసేన నుంచి వైసీపీకి వచ్చింది నిజం. ఇవన్నీ నిత్య సత్యాలు. చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు గారు ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు వక్రీకరించారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని తిట్టారని అన్నారు. మరి సాక్షాత్ చంద్రబాబు నాయుడే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని అన్నారు, నీ అమ్మ మొగుడు, నీ తాత మొగుడు, నీ జేజమ్ముడా అని మాట్లాడలేదా? ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఆ రోజున? ముఖ్యమంత్రి అమ్మ మొగుడు ఎవడైనా సరే నాకు తిక్కరేగితే ఒకటే అన్నాడు. కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్కి తన నెత్తి మీద ఉన్న ఎంట్రికలు పీకలేదే, పవన్ కళ్యాణ్ చర్మం తోలు వలసలేదా ఆ రోజున? మేము నిజంగా ఆ రోజు తెలుసుకుంటే పవన్ కళ్యాణ్కి 2 కాళ్ళు చేతులు
తీసే స్థాయిలో ఆ రోజు మేము ఉన్నాం కదా. ఎందుకు చేయలేదు? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు గారికి చేయలేదు? 2 కాళ్ళు 2 చేతులు తీసే స్థాయిలో మేము ఉన్నాం కదా. వినాలి సార్, మీరు డోంట్ డిస్టర్బ్ మధ్యలో. మీరు అనవసరంగా నోరు మీరు మధ్యలో పారేస్తున్నారు. డిస్టర్బ్ మీ చేయాలి. సత్తా మించి మాట్లాడుతున్నారు మీరు. వినండి, చట్టాలు మాట్లాడదాం. మీ సత్తా ఆ, మించి వినండి, మాట్లాడుతున్నారు. వినండి. ఒక్క నిమిషం. మీరు వినండి. ఏం మాట్లాడడానికి మీరు ఏం వినండి. మాట్లాడుతున్నారు? ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడినా వినండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడినాడు. విను. నువ్వు వినవయ్యా ముందు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విను, నువ్వు మాట్లాడు. మాట్లాడతాను. ఆ, నువ్వు మాట్లాడు, మాట్లాడు. గొప్ప నువ్వు మాట్లాడు. గొప్ప నువ్వు భయపడేవాళ్ళు అనుకున్నావా? నువ్వు భయపడేవాళ్ళు అనుకున్నావా? నీ జగన్మోహన్ భయపడేవాళ్ళు కాదు మేము. నీ జగన్మోహన్ భయపడేవాళ్ళు. నువ్వెంత? నీ జగన్మోహన్ భయపడం మేము. జగన్మోహన్ నువ్వు పరంపోకు, మేం కాదు. ఏం మాట్లాడతారు? రైట్ ఒక్క నిమిషం నువ్వు మాట్లాడుతున్నావు. బజార్లో మాట్లాడవలసిన మాట్లాడతాం. మాట్లాడుతున్నావు మేము అలా. శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే ఏమర్థం కాదు, కాసేపు ఆగండి. శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి. ఎస్, శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, మ్యూట్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, ఉదయశ్రీ గారు, ముగ్గురు నలుగురు మాట్లాడితే భాస్కర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడినండి. ఏమండి, రేకడి లక్ష్మణరావు గారు మ్యూట్ లో పెడతాం. మీరు కూడా మీరు మాట్లాడే విషయాన్ని మంచిగా మాట్లాడండి. వాడు వీడు అనొద్దు. పెద్ద నేతల్ని వాడు వీడని ఏకవచనంతో మాట్లాడొద్దు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అంటారు? మీరు అలా మాట్లాడాలి. చెప్పండి. చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ ఆ రోజున ఏమన్నాడు? ఏ జగన్మోహన్ రెడ్డి నీ స్థాయి అంతా, నీ బతుకంతా అంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరండి? అసలు ఆవిడ బతుకంటే ఆ స్థాయి ఏంటి? ఆ రోజు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? నీ స్థాయి అంతా, నీ బతుకంతా నేను అదే చెప్తున్నాను, దయచేసి నోరు జారమాకండి. నేను కూడా అదే చెప్తున్నాను. ఒక్కటి లక్ష్మణరావు గారు ఒక్కసారి అందరిని మ్యూట్ చేయండి. అందరినీ దయచేసి మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు నుంచండి. మిగతా లక్ష్మణరావు గారు వినాలి. మీరు మీ స్థాయి ఆడు ఈడని పవన్ కళ్యాణ్ అనే స్థాయి మీది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అనే స్థాయి నాది కాదు. ఒక్కడు గుర్తుకో, ఆడు ఈడని ఎలా అంటారు? మీరు మర్యాదగా మాట్లాడండి. ఎలా మాట్లాడతారు మీరు? ప్రజాస్వామ్యం ఒకటే, గౌరవంగా మాట్లాడండి. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. లక్ష్మణరావు గారు అధికార ప్రతినిధిగా, మీ పక్కన వైసీపీ నాయకులు ఎలా మాట్లాడారు? మీ పక్కన భాస్కర్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు? తప్పు సార్, మీరు అలా మాట్లాడకూడదు. వాడు వీడు అనకూడదు. సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. ఆ రోజున పట్టాభతో ప్రెస్ మీట్ పెట్టించి భోషణీకైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించారు. అయ్యన్న పాత్రుడు జై జగన్మోహన్ రెడ్డి సైకోలో కొడుకని తిట్టాడు. అలాగే నారా లోకేష్ ఏమన్నాడు? ఆ జగన్మోహన్ రెడ్డి లండన్ పోయి మండల దగ్గరికి వెళ్ళాడని మాట్లాడాడు. ఆ రోజు మేము ఎవరిని అనలేదే. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే మేము ఎవరి మీద చర్యలు తీసుకోలేదే. ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్యమా? లేకపోతే ఇదేమన్నా రాక్షస పరిపాలన, జంగిలి పరిపాలన? ఏంటిది? ఆటవిక పరిపాలన ఏంటిది? అంటే ప్రజాస్వామ్యాన్ని పూరి చేస్తూ ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ప్రజాప్రతినిధుల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ ఇంటికి నిప్పులు పెట్టి, వాళ్ళకి పెట్రోల్ పెట్టి తగలబెట్టి, వాళ్ళ కార్లు ఆర్థికంగా మీరు చేస్తే, దీనిని మీరు ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా, ఒక డిప్యూటీ సీఎంగా దీని మీద మీరు స్పందించి ఆపండి, అది కరెక్ట్ కాదని స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే రాష్ట్రాన్ని ఏం చేద్దామని, రావణ కాష్టం చేద్దామనా? తన్నుకోండి, కొట్టుకోండి, మీరు కాల్చుకోండి మీరేమో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారా? ఏంటి సార్ ఇది? దాన్ని లక్ష్మణరావు గారు ఒక్కటి చెప్పండి. ఎవరు కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు బయట ఒకటి ఉంది. లక్ష్మణరావు గారు మాట్లాడేది కానీ లక్ష్మణరావు గారు మాట వినండి. లక్ష్మణరావు గారు చంద్రబాబు నాయుడు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, మీరు మాట్లాడేది కానీ ప్లే అవుతుంది, చూద్దాం.